వెల్కమ్ టు స్పెక్ట్రమ్ ఐఎస్ అకాడమీ. దిస్ ఇస్ బైరా శివపోతురాజు. మనం అంతర్జాతీయ సంబంధాలు, అంతర్జాతీయ సంస్థల గురించి చర్చిస్తూ ఉన్నాము. ఇవి సివిల్ సర్వీసెస్ మరియు గ్రూప్స్, ఇతర ఎగ్జామ్స్ అన్నిటి కూడా ఉపయోగించేటువంటి సబ్జెక్టు. ముఖ్యంగా స్టూడెంట్ అంతర్జాతీయ సంస్థల పట్ల, సంబంధాల పట్ల అవగాహన తెలుసుకుంటే ఈజీగా జీకేని అర్థం చేసుకోవడం జరుగుతుంది. అటువంటి సంస్థల్లో చాలా ముఖ్యమైనటువంటిది నాటో. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది 1949లో బ్రస్సెల్స్ అంటే బెల్జియంలో ఉన్నటువంటి బ్రస్సెల్స్ అనేటువంటి పట్టణాన్ని బేస్ చేసుకొని ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది. ఇది ఏర్పడేటప్పుడు 12 దేశాలతో ఏర్పడటం జరిగింది. ఆ యొక్క 12 దేశాలను ఒకసారి పరిశీలించినట్లయితే 1 బెల్జియం, 2 కెనడా, 3 డెన్మార్క్, 4 ఫ్రాన్స్, 5 ఐస్లాండ్, 6 ఇటలీ, 7 లక్సెంబర్గ్, 8 నెదర్లాండ్స్, 9 నార్వే, 10 పోర్చుగల్, 11 యూకే, 12 యుఎస్. అంటే అమెరికా మరియు పశ్చిమ ఐరోపా దేశాలు కలిసి ప్రభుత్వ అంతర్దేశ సైనిక కూటమిగా ఏర్పడటం జరిగింది. ఇది ఏర్పడాల్సినటువంటి ఆవశ్యకత ఏమిటయ్యా అంటే పశ్చిమ ఐరోపా దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారీ విధానానికి, తూర్పు ఐరోపా సోవియట్ యూనియన్లో ఉన్నటువంటి ఈ యొక్క కమ్యూనిస్టు దేశాలకు ఉన్నటువంటి సిద్ధాంత భేదం వల్లే ఎప్పుడన్నా రక్షణ కావాల్సి వస్తుందని చెప్పేసి ముందుగానే ఇవన్నీ కూడా ఏర్పడటం జరిగింది. ఎందుకు ఆ భయం ఎందుకు ఉందంటే తూర్పు ఐరోపా దేశాల మధ్య కొనసాగుతున్నటువంటి కమ్యూనిజం అనేది సమానత్వాన్ని తీసుకొస్తుంది. ఆ పశ్చిమ ఐరోపా మరియు అమెరికా దేశాల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క సిద్ధాంతం అనేది ఏంటంటే క్రమానుగత శ్రేణిని, పోటీని, సంఘర్షణ తీసుకొస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ ఆందోళన రావచ్చు. కాబట్టి ఒక సైనిక కూటమి బలమైనది కావాలని చెప్పేసి ఈ దేశాలన్నీ కూడా దీన్ని ఏర్పాటు చేశారు. దీని యొక్క మెంబర్షిప్ 12 నుంచి పెరుగుతూ వచ్చింది. ఒకసారి చూసినట్లయితే 52లో గ్రీసు, టర్కీలు జాయిన్ అయ్యాయి. 82లో స్పెయిన్ జాయిన్ అయ్యింది. 97 91లో జరిగినటువంటి సోవియట్ యూనియన్ పతనాంతరము 97లో తూర్పు ఐరోపా దేశాలైనటువంటి చెక్, హంగరీ, పోలాండ్, తర్వాత 2004లో బల్గేరియా, ఎస్తోనియా, లాట్వియా, లిథువేనియా, తర్వాత 2009లో అల్బేనియా, క్రొయేషియా చేరింది. ఈ మధ్య మనకి నూతనంగా మనం పరిశీలించినట్లయితే కొన్ని దేశాలు వచ్చేసి న్యూలీ మనకి ఫిన్లాండ్, స్వీడన్ కూడా చేరినాయి అన్నమాట. తర్వాత ఇంకా ఇంట్రెస్టెడ్ కంట్రీస్ చూసినట్లయితే బోస్నియా, హెర్జిగోవినా, జార్జియా, ఉక్రెయిన్. అంటే ఎక్కువగా ఏంటంటే తూర్పు ఐరోపా దేశాలు ఈ నాటోలో చేరడం అనేది ఒక విచిత్రమైనటువంటి సంఘటనగా ప్రపంచ చరిత్రలో రికార్డ్ అయింది. ఎందుకంటే నాటో 1949లో ఏర్పడితే 1955లో నాటోకు ఆపోజిట్లో సోవియట్ యూనియన్ మరియు తూర్పు ఐరోపా దేశాలు కలిపి వార్సా ప్యాక్టా ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఒకటి ఏర్పడింది. వార్సా ప్యాక్టా ఇది కూడా సైనిక కూటమే. ఈ రెండింటి మధ్య దాదాపు కూడా 1991 వరకు సంఘర్షణాత్మకంగా ఉంది. ఆ సంఘర్షణాత్మక సందర్భాన్ని మనం ఏమని పిలుస్తామంటే ప్రచ్ఛన్న యుద్ధము అంటాం. ఈ ప్రచ్ఛన్న యుద్ధము రెండవ ప్రపంచ యుద్ధానంతరము తూర్పు ఐరోపా మరియు పశ్చిమ ఐరోపా దేశాలు, అమెరికాల మధ్య నడుస్తూ వచ్చింది. ఎప్పటికి నడుస్తూ వచ్చిందంటే 91 వరకు వచ్చింది. ఈ యొక్క దాన్ని ఏమన్నామంటే మనం ద్విధ్రువ ప్రపంచము, బైపోలార్ సిస్టమ్ అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే సోవియట్ యూనియన్ అంతరించిపోయిందో తూర్పు ఐరోపా దేశాలన్నీ బయటకు వచ్చినాయో అవి దే వాంట్ ఇంట్రెస్టెడ్ జాయిన్ ఇన్ నాటో రాదర్ దాన్ ది స్టే ఇన్ ది వార్సా ప్యాక్టా ఆర్గనైజేషన్. వార్సా ప్యాక్టా ఆర్గనైజేషన్ ఉండేదానికంటే కూడా నాటోలోకి వస్తే ప్రయోజనం ఉంటుందని చెప్పేసి ఆ విధంగా మొత్తం వచ్చినాయి అనమాట. దీంట్లో ఇప్పుడు దాదాపుగా కూడా 30+2 దేశాలతో 32 దేశాలు సభ్యత్వం కలిగి ఉండి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క నాటో సమావేశం జరుగుతుందన్నమాట. అసలు ముఖ్య ఉద్దేశం ఏమిటండి? ఏ అయితే 32 దేశాలు ఉన్నాయో ఆ దేశాల్లో ఏదన్నా ఇబ్బంది వచ్చినట్లయితే సభ్య దేశాలకి ఇమ్మీడియట్గా నాటో వచ్చేసి తన బలగాలని పంపి ఆ దేశానికి సహాయం చేస్తుంది. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. వాస్తవంగా అదైనప్పటికీ కూడా ఏంటంటే నాటోని ఎట్లా ప్రయోగించారంటే ప్రపంచంలో కొన్ని దేశాలు వాటి యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడం కొరకు నాటోని ప్రయోగిస్తూ వచ్చారు. ఉదాహరణకి ఆఫ్ఘనిస్తాన్లో మనకి ఈ మధ్య వరకు కూడా దాదాపుగా మరి అక్కడ ప్రభుత్వం ఏర్పడక ముందు అక్కడ మనకి ఈ యొక్క నాటో ట్రూప్స్ ఉన్నాయన్నమాట. నాటో ట్రూప్స్ విత్డ్రా కావాలంటే ఇట్ టేక్స్ మోర్ టైమ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. కాబట్టి నాటోని మనకి ఒక భయాత్మక సంస్థగా చూపిస్తూ
పశ్చిమ ఐరోపా దేశాలు మరియు అమెరికాలో పరిపాలన చేస్తూ ఉన్నాయి. ఇది కూడా మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యూనిపోలార్ సిస్టమ్ వచ్చింది, బైపోలార్ సిస్టమ్ తర్వాత అమెరికా ఖండంలో పశ్చిమ ఐరోపా దేశాలు, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి నాటోలో చూడండి, ఈ నాటోలో ఉన్నటువంటి ఈ యొక్క సభ్య దేశాల నుంచి సైన్యాన్ని పంపిస్తారు, నిధులు పంపిస్తారు. ఆ సైనిక కూటమి బాగా బలంగా పోషించబడుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే విమర్శనాత్మకంగా పరిశీలించినట్లయితే ఐక్యరాజ్య సమితి కంటేనే నాటో చాలా పవర్ఫుల్గా ఉందేమో అనిపిస్తుంది. వాస్తవంగా ప్రపంచ అధినేత సంస్థ అనేటువంటి ఐక్యరాజ్య సమితి ఉండాలి, కానీ ఐక్యరాజ్య సమితి కంటే కూడా మనకి నాటో యొక్క దాని యొక్క దురుకు విధానం మనం అప్పుడప్పుడు అనేక దేశాల్లో మనం చూస్తూ ఉన్నాము. అయితే నూతనంగా కొన్ని దేశాలు దే వాంట్స్ టు జాయిన్ ఇన్ దట్ ఈస్ బోస్నియా, హెర్జిగోవినా, జార్జియా, ఉక్రెయిన్. తెలుసు, ఉక్రెయిన్ రష్యా ద్వారా యుద్ధానికి గురైంది. ఉక్రెయిన్ కూడా నాటోలో చేరడానికి సిద్ధంగా ఉంది. తర్వాత మనకి జార్జియా తూర్పు ఐరోపా, హెర్జిగోవినా, బోస్నియా అని తూర్పు ఐరోపా దేశాలు. ఈ తూర్పు ఐరోపా దేశాలు ఎందుకు వస్తున్నాయి అంటే అక్కడ రక్షణ అనేది అవసరం వచ్చింది. వాటి సంస్థల నుంచే వాటికి రక్షణ కరువు అయ్యి మరి రష్యా ఒకప్పుడు కాపాడింది ఉక్రెయిన్ని. మరి వాళ్ళు ఉక్రెయిన్ నాటోకి వస్తుందంటే ఒకసారి ప్రపంచ రాజకీయాలని అర్థం చేసుకోండి. ఎగ్జామినేషన్ పరంగా మనకి ఏమిటంటే ఈ యొక్క సమిట్స్ ఎక్కడ జరిగినాయి? 31వ సమావేశం లిథువేనియా 2023లో జరిగింది. 32వ సమావేశం వాషింగ్టన్ యుఎస్ఏలో జరిగింది. 33వ సమావేశం 2025 ది హేగ్ నెదర్లాండ్స్. ఇది మన కరెంట్ అఫైర్స్ కింద వస్తుంది. ఎక్కడ జరగబోతుందో కూడా డిక్లేర్ చేశారు. 2026 టర్కీ, 2027 అల్బేనియా. ఫ్రాన్స్ సభ్యదేశంగా ఉండి మళ్ళీ పక్కకు వచ్చి మళ్ళీ జాయిన్ కావడం జరిగింది. వాట్ ఎవర్ ఇట్ మే బి, 32 దేశాలతో నాటో అనేది చాలా బలమైన సంస్థగా ఉంది. దీని యొక్క సెక్రటరీ జనరల్ అంటే చీఫ్ ఎవరయ్యా అంటే మార్క్ రట్టే, డచ్ దేశానికి చెందినటువంటి మార్క్ రట్టే దీనికి చీఫ్గా ఉన్నాడు. కాబట్టి ఏంటంటే నాటో ఇవాళ ప్రధానమైనటువంటి ప్రభుత్వ అంతరదేశ సైనిక కూట సంస్థ. దీనికి ఆపోజిట్ ప్రస్తుతం ఏది కూడా లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.